క్యాప్సికమ్స్ అయితే తెచ్చాను. దీన్ని కూడా ఈ రోజు వేసి ట్రై చేద్దామని. ఇంతకుముందు ఎప్పుడు దీన్ని వేయలేదు. అలాగే ధనియాల పొడి, మసాలా పొడి, బొంగు, భోషణం అన్నీ కలిపేద్దాం. జీవితంలో కష్టాలు సుఖాలే కాదు, మసాలాలు కూడా మిక్స్ అయిపోతున్నాయి. సూపర్ రా. మళ్ళీ అలా తిరుగుతూ వచ్చి దాన్ని కతుక్కుంటుందిరా అది. మన గ్రేట్ వంటకంలో ఒక పెద్ద మిస్టేక్ జరిగిందనమాట. ఆనియన్స్ వేయించుకోకుండానే మటన్ అయితే వేసేసాను. చాలా గ్రేట్గా చెప్పా. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, చివరికి మన బిర్యానీ మేకింగ్ స్టైల్ చూసి భయపడిపోయిందనమాట. మరి దీన్ని ఎవరు తినరు, మటన్ అన్నీ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. హాయ్, వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్. నేను మీ రమణ. ఈరోజు స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది, ఒక్కసారి నా చేతులతో మటన్ బిర్యానీ చేసి నేను తినాలి, ప్లస్ ఇంట్లో వాళ్ళకంతా పెట్టాలి అని చెప్పేసి. కాబట్టి ఆల్మోస్ట్ 2 years తర్వాత కిచెన్ రూమ్లోకి వెళ్ళి మటన్ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాను. మటన్ బిర్యానీకి నేనేమో పెద్ద ఫార్ములాస్, యూట్యూబ్ ఫార్ములాస్ ఏవి ఉపయోగించట్లేదు. నాకు ఎలా తోస్తుందో ఆ సమయంలో చేసేటప్పుడు అలానే చేస్తాను. ఎలా వస్తుందో నాకు తెలియదు. బిర్యానీ చేయడానికి అయితే కొన్ని ఇంట్లో లేవు. అల్లము, పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా కొన్ని మసాలా దినుసులన్నీ అవన్నీ కొనుక్కోవడానికైతే ఇప్పుడు నేను టౌన్కు వెళ్తున్నాను. ఒక్కసారి టౌన్కి వెళ్ళి కొనుక్కుని వచ్చేసాక మనం మటన్ బిర్యానీ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేస్తాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇప్పుడే టౌన్కి వెళ్ళేసి అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా అయితే తెచ్చాను. చూసారా మగాడి జీవితం ఎంత దారుణంగా తయారైందో. పెళ్ళైతే వంట పనులు మొత్తం పెళ్ళాం చేసి పెట్టింది అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు మనం కూడా వంట పని, ఇంటి పని 2 చేసేయాలి. రోడ్డు పైన అడుక్కునేవాడికైనా, కంపెనీ CEO అయినా ఈ పరిస్థితి అయితే తప్పదు. బ్యాచిలర్స్గా ఉండేటప్పుడు మనకు మాత్రమే వంట చేసుకుంటాం, కానీ పెళ్ళి అయ్యాక మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా వంట చేసి పెట్టాలి. అంటే 2 క్యాప్సికమ్స్ అయితే తెచ్చాను. దీన్ని కూడా ఈ రోజు వేసి ట్రై చేద్దామని. ఇంతకుముందు ఎప్పుడు దీన్ని వేయలేదు, ఈరోజు ట్రై చేద్దాం. మటన్ ఆల్రెడీ మా నాన్న అయితే తెచ్చేసాడు. మటన్ని కాస్త ఫిక్స్ చేసుకున్నాం. 2 కవర్లలో కట్టించారనమాట. ఉమా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేస్తుంది. అందుకోసమే ఈ అల్లం ముక్కలను క్లీన్ చేస్తుంది. ఇప్పుడు వెల్లుల్లి తయారు చేసుకున్నాం. రెండింటిని కలిపి పేస్ట్గా తయారు చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం. మేము కారాలు తక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి కూడా తక్కువే యూజ్ చేస్తాం. జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం. బట్ పచ్చిమిర్చి అయితే కంపల్సరీ తగలాలి, అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. మటన్కి కావాల్సిన మసాలాలన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తగు మోతాదులో అయితే మటన్లో మనం కలిపేసి మటన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఉప్పు, ఇంట్లో ఆడించిన మిరప్పొడి, అలాగే కాస్త పసుపు, అలాగే ధనియాల పొడి, మసాలా పొడి, బొంగు, భోషణం అన్నీ కలిపేద్దాం. జీవితంలో కష్టాలు సుఖాలే కాదు, మసాలాలు కూడా మిక్స్ అయిపోతున్నాయి. ఎక్కువ వేస్తే ఘాటుగా ఉంటుంది, తక్కువ వేస్తే చప్పగా ఉంటుంది. జీవితం కూడా అంతే. ఫాస్ట్గా పెరిగితే బోర్లా పడతాం, నిదానంగా వెళ్తే దేన్ని సాధించలేం. ఇన్ని మసాలాలు కలిపి బిర్యానీని, కష్టాలన్నీ దాటి జీవితాన్ని గెలవడం చాలా కష్టం అబ్బా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిర్చి కూడా కలుపుకుందాం. కాస్త నూనె కూడా యాడ్ చేద్దాం.
కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుందాం. ఫైనల్గా పెరుగు అయితే యాడ్ చేసుకోండి. దీనివల్ల పీసెస్ చాలా మెత్తగా తయారవుతాయి. మసాలాని మొత్తం మటన్ ముక్కలకి అయితే పట్టించేసాను. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఇంతలోపు మనం మిగతా అవన్నీ రెడీ చేసుకుందాం. మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. మటన్కి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ రెడీ అయిపోయాయి. రండి ఇక మటన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. ఏ రాజు ఏం చేస్తున్నారా? అది మ్యాగ్నెట్ పోతుంది, అది ఆడుకోవద్దు రే. చిటి మన గ్రేట్ వంటకంలో ఒక పెద్ద మిస్టేక్ జరిగిందనమాట. ఆనియన్స్ వేయించుకోకుండానే మటన్ అయితే వేసేసాను. మీరు చూసారు కదా ఇప్పుడు. అందుకే ఉమా ఏం చేస్తుందంటే ఆనియన్స్ మాత్రం సపరేట్గా వేయించుతుంది. ఈ మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దండి. ఇలానే ఉంటుంది. సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒకసారి కిచెన్ రూమ్లోకి వస్తాయి. అప్పుడప్పుడు రండ్రా మగాళ్ళు కిచెన్ రూమ్లోకి ఇట్లా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఉమా అయితే చూడండి నన్ను 2 తిట్లు తిట్టి పాపం సపరేట్గా ఆనియన్ అయితే వేయించుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనియన్ ఒకసారి బాగా వేయించేశాక మనం ఈ ఉడుకుతున్న మటన్లో అయితే వేసేస్తాం. ఈరోజు టేస్ట్ అయితే మామూలుగా ఉండదేమో. ఈ ప్రపంచంలో కష్టమైనవి 2. ఒకటి ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం, 2వది వచ్చి వంటలు చేయడం. ఏంద్రా చిట్టి అది? మ్యాగ్నెటా? అరే మ్యాగ్నెట్తో నువ్వు గోలీ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నావు కదరా. దాని పవర్ పోతుందిరా అలా ఆడుకుంటే. అవునరా 2 ఉంది చిట్టి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆడుకో. ఏ రాజు ఏం చేస్తున్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్. పెట్టేసి కాసేపు ఉడకనిస్తాం. ఒక 5-6 విజిల్స్ వరకు. మటన్ చాలా గట్టిగా ఉంటుంది కదా. సో నార్మల్గా ఉడికిస్తే ఆ గట్టిదనం పోదనమాట. సో ఒక్కసారి ఉడికిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ట్రై చేద్దాం. మళ్ళీ సూపర్ రా. మళ్ళీ అలా తిరుగుతూ వచ్చి దాన్ని కతుక్కుంటా ఉందిరా. అది వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ ఆటరా ఇది. మటన్ 80% ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా దీంట్లో బియ్యం వేసి కావాల్సినంత నీళ్లు పోసి మళ్ళీ
కుక్కర్లో పెట్టి ఉడికిస్తాం. మన బిర్యానీ అయితే తయారైపోతుంది. ఇది దమ్ బిర్యానీ కాదు, ఇది నార్మల్ బిర్యానీ. బట్ ఈ కైండ్ ఆఫ్ మేకింగ్ వచ్చి ఉమా రెగ్యులర్గా చేస్తుంది. బిర్యానీ చాలా బాగుంటుంది. మన బిర్యానీ మేకింగ్ స్టైల్ చూసి భయపడిపోయింది అనమాట. ఒరే దీన్ని ఎవరు తినరు, మటన్ అన్నీ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ కొత్త వంటకం చేసుకోవాలని చెప్పి. కాబట్టి ఆమె బిర్యానీ చేసుకునేస్తూ ఉంది. నేను కెమెరామెన్ అయిపోయాను ఇప్పుడు. ఓకేలేండి, నేనైతే కొంచెం కెమెరా బాగా తీసుకుంటాను కదా, ఇలాగైనా నేను సాటిస్ఫై అవుతున్నా. మటన్ కుక్కర్లో బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మటన్ని కుక్కర్లో నుంచి పెద్ద విజిల్లోకి అయితే మార్చేసుకుందాం. ఎందుకంటే మటన్ ముక్కలు అలాగే రైస్ ఉడకాలంటే ఆ చిన్న కుక్కర్ చాలదు. కాబట్టి వేరే పాత్రలోకి అయితే మార్చుకుంటున్నాము. మటన్ ముక్కలు అయితే ఇలా వాటర్ వేసేసాక కాసేపు దాన్ని ఉడికిస్తాము. మటన్ ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో. మేమైతే ఇప్పుడే టేస్ట్ చూసాము, చాలా సూపర్ టేస్ట్ వచ్చింది. అదే టేస్ట్ మన రైస్ మొత్తానికి అప్లికబుల్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. ఉప్పు కొంచెం తక్కువైందంట కాబట్టి వేసుకుంటుంది. పోయింది. మనం మటన్ ముక్కల్లో పోసిన వాటర్ బాగా మరిగింది. ఇంకా మనం దాంట్లో రైస్ వేసేసుకోవచ్చు. రైస్ వేసి కప్పి పెట్టేస్తాం కాసేపు. రైస్ మొత్తం వేసేసాక దాన్ని అయితే బాగా కలపాలి, లేకపోతే మసాలా ముక్కలు కిందనే ఉండిపోతాయి. మనం హై ఫ్లేమ్లో ఉడికించేటప్పుడు అవి మాడిపోతాయి కూడా అప్పుడప్పుడు. కాబట్టే మనం బాగా కలిపేసామంటే రైసు, మటన్ ముక్కలు అలాగే మటన్లో ఉన్న మసాలాలన్నీ రైస్కి బాగా అప్లికబుల్ అవుతాయి. రైతా కోసం ఉమా అయితే ఆనియన్స్ని రెడీ చేసుకుంటా ఉంది. ఎందుకంటే మనకు బిర్యానీకి రైతా కంపల్సరీ కదా. అందులోనూ మా రాజు రైతా బాగా ఉపయోగిస్తాడు. రైతా రెడీ చేసేసుకుంటే మనం బిర్యానీ రెడీ అవ్వగానే వెంటనే ఆరగించేస్తాం. ఇప్పటికే చాలా ఆకలిగా ఉంది. చూసారు కదా, రైతా కూడా రెడీ అయిపోయింది. మన మటన్ బిర్యానీ అయితే ఫైనల్ గా రెడీ అయిపోయింది. చూసారు కదా రైస్ ఎంత అద్భుతంగా తెలుస్తుందో. మంచి వాసన అయితే వస్తుంది. ఆ ఫ్లేవర్ చాలా బాగుంది, వెంటనే తినేయాలనిపిస్తుంది. ఉమా జీడిపప్పు వేయించుకుంటా ఉంది. జీడిపప్పుని దీంట్లో కలుపుదామని, టేస్ట్ బాగుంటుంది కదా. మటన్ బిర్యానీలో జీడిపప్పు కలిపి అలా తింటూ ఉంటే అలా నోట్లోకి వెళ్ళిపోవాలి. జీడిపప్పు బిర్యానీలో వేసేసాం. అలాగే దాని పైన కొత్తిమీర అలా చల్లుదాం. స్మెల్ అదిరిపోతుంది. హోటల్లో సర్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. చూసారు కదా, మిగిలిన జీడిపప్పును మొత్తం దాంట్లో వేసేసాం. జీడిపప్పును అయితే నెయ్యిలో వేయించాము. జస్ట్ ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగుందో. మన మటన్ బిర్యానీ రెడీ. చిటి ఎలా ఉంది చిటి? నీకు ఆ లెగ్ పీస్ కాలేదు. లెగ్ పీస్ కాదు, మామూలు మటన్ పీసే. స్మెల్ ఎలా ఉంది? సూపర్ గా ఉందా? రైస్ కూడా చాలా పలపలా వచ్చాయి, అతుక్కోలేదు. బాగుంది, విడివిడిగా వచ్చింది రైస్. ఒకసారి టేస్ట్ చూద్దాం. చిట్టి మనం ఒకసారి టేస్ట్ చూద్దామా? నువ్వు చూడు, నువ్వు టేస్ట్ చూడు. చాలా వేడిగా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది.
ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక రండి మనం బిర్యానీ అయితే తినేద్దాం. Very good.